గత వైసీపీ ప్రభుత్వంలో వారాంతపు సంతలో అనధికారికంగా నిర్మించిన రూములతో పంచాయతీ ఆదాయానికి గండిపడిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని వారపు సంతలో సుమారు 30 రూములు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లు సమాచారం ఉందన్నారు. పంచాయతీ అధికారులకు వివరణ కోరగా అందులో వచ్చే ఆదాయం పంచాయతీకి చేరడం లేదని అధికారులు తెలిపారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు వారపు సంతలో ఉన్న రూములపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని వినియోగంలోకి తీసుకొస్తూ గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పుచ్చుకున్నట్లుగా మాకు సమాచారం అందింది. ఈ విషయంగా పంచాయతీలో కూడా పంచాయతీ అధికారులకు మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళైతే మాకు అటువంటి ఇన్ఫర్మేషను ఆ రూముల నుంచి మాకేమీ ఆదాయం రావడం లేదు. ఆ రూములు కట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చినారు, అసలు అవి అధికారికమా అనధికారికమా, ఆ రూముల మీద ఎవరికి అధికారము, పీలేరు గ్రామ పంచాయతీకా ప్రైవేటు వ్యక్తులకా, ఆ రూముల నుంచి వచ్చిన ఆదాయం ఎవరికి వెళ్తూ ఉంది, ఈ విషయంగా పీలేరు వారపు సంత కౌలుదారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఏ విధమైన వివక్ష లేకుండా పంచాయతీ అధికారులు అయితేనేమి మిగతా సంబంధిత శాఖల అధికారులందరూ గట్టి నిర్ణయం తీసుకొని ఆ అనధికారికంగా నిర్మించిన రూములను పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడమా లేదా కూల్చేయడమా, చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకొని పంచాయతీ ఆదాయాన్ని పెంచాలని, అదేవిధంగా పీలేరు వారపు